నమస్తే మేడం, మేము కళ్యాణ్ నగర్ నుంచి వస్తున్నాం. మా కాలనీలో నల్ల సమస్యల గురించి మీకు గుర్తు చేద్దామని. చాలా ఇబ్బంది అవుతుంది మేడం. నల్ల ఓవర్ఫ్లో అయిపోయి మురికి నీళ్ళన్నీ మా ఇళ్ళలోకి వస్తున్నాయి. కళ్యాణ్ నగర్ మన ఎర్రగడ్డ డివిజన్లో ఉంటుంది మేడం. మొన్న ఎలక్షన్ టైంలో కేటీఆర్ గారు కాలనీ వాళ్ళకి హామీ ఇచ్చారట మేడం, నేను చేపిస్తాను. ఓహో అదా, అయితే మేము అధికారులకు లెటర్ పంపించాము, జరుగుతుంది. అది కాదు మేడం, 6 months అవుతుంది. లాస్ట్ టైం కూడా మీరు అదే చెప్పారు. జరా పెద్ద మినిస్టర్ గారిని ఒక్కసారి కలిసి చెప్తే బాగుంటుంది. ఇప్పుడు మినిస్టర్ గారితో మాట్లాడితే మన పెద్ద సారు మరియు చిన్న సారు పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు, నేను పార్టీ మారుతున్నానేమో అనుకుంటారు. అందుకని మీరే అర్థం చేసుకోవాలి. కాకపోతే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇదంతా జరుగుతుంది. నన్ను నమ్మండి. ఇదేంటి తాత, సెంటిమెంట్తోనేమో ఇవిడికి ఓటేసాం. కేటీఆర్ మీద గల్లపెట్టి పని చేయిస్తానంటే నమ్మి ఓటేసాం. కానీ ఇప్పుడేమో ఇప్పుడు ఎలా ఉంటుంది. తప్పు చేసాం తాత. నరేష్ అన్న, రండి రండి కూర్చోండి. అంత మంచినా? మంచిగా. మొన్న అమ్మకేదో బాగాలేదన్నారు, ఇప్పుడు పర్లేదు. ఏం సంగతులు? అందరు కలిసి వచ్చు, ఏమన్నా పనా? మన కళ్యాణ్ నగర్లో నాలా గురించి మీకు తెలిసిందే కదన్నా, ఒకసారి అడిగిపోదామని చెప్పి వచ్చామన్నా. ఈ సమస్య నా దృష్టిలో ఉందన్న, ఒకసారి నేను మాట్లాడతాను. నమస్తే సార్. అదే సార్, మా కళ్యాణ్ నగర్ నాలా ప్రాబ్లం గురించి మీకు చెప్పాను కదా. అది లాస్ట్ టైం మీరు ఫైల్ మూవ్ చేస్తా అన్నారు, అది ఏమైందా అని అడగడానికి చేశాను. సరే, మంచి గుర్తు చేసినావు. ఫైల్ కూడా నా దగ్గరే ఉంది, ఇప్పుడే సైన్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నా. జరా లేట్ అయింది, మీ వాళ్ళకి చెప్పు పని అయిపోయిందని చెప్పి. సరే అన్న, థ్యాంక్ యూ. ఇగో అన్న, మీరే విన్నారుగా, పని అయిపోయింది, ఫైలు ఫార్వర్డ్ అయిపోయింది. రేపు కొత్త జియో వస్తుంది, పని స్టార్ట్ అయిపోతుంది. ఈ పని పూర్తయ్యేంత వరకు నేను దగ్గరుండి చూసుకుంటాను. సరేనా? మంచిది. నమస్తే అండి. నమస్తే. బా, మనం సరైన ఓటేసి గెలిపించుకున్నాం రా. ఇలా రాగానే అలా మన పనులు చేసి పెట్టేస్తాం. అధికార పార్టీకి ఓటేద్దాం, అభివృద్ధికి బాటేద్దాం. హస్తం గుర్తుకే మన ఓటు.